తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచారంగా తయారవుతుంది. ఒక పక్క హాస్టల్ మధ్యాహ్న భోజనం కలుషితమై ప్రాణాలు పోవడం, ఆసుపత్రుల పాలవడం ఆందోళన కలిగిస్తుండగా మరో పక్క విద్యార్థుల ఆత్మహత్యలు కలవరానికి గురి చేస్తున్నాయి. తాజాగా వనపర్తి జిల్లా మదనాపురం మండలం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఇక తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్ లో నివసిస్తున్నారు. నాకైతే కొట్లాడే విషయం అది కొట్లాడి వాళ్ళంతకు వాళ్ళు ఏమైనా చేసిందో తెలియదు. చూసాం, ముగ్గురం కలిసి చేసాం కదా, అట్లా అంత గడిపేచ్చలో. పాఠశాలలో మంగళవారం కబడ్డీ ఆడుతుండగా గాయం కావడంతో పాఠశాల సిబ్బంది ప్రవీణ్ బంధువులకు సమాచారం అందజేశారు. ప్రవీణ్ కు చికిత్స చేయించేందుకు పాఠశాలకు వచ్చే ప్రిన్సిపల్ కు కలవడంతో డార్మేటరీ రూమ్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పడంతో బంధువులు అక్కడికి వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే విద్యార్థి ప్రవీణ్ ను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. అనారోగ్యంతో ఉన్న ప్రవీణ్ ను పాఠశాల యాజమాన్యం ఆసుపత్రిలో చేర్చకపోవడంపై విద్యార్థి తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాగర్, చెప్పండి, విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? రైట్ స్వాతి, ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అసలు ఏమవుతోంది విద్యార్థులకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 4277కు పైగా కూడా గవర్నమెంట్ స్కూల్స్, కస్తూర్బా గురుకుల పాఠశాలలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాదాపుగా 4,89,000 మందికి పైగా కూడా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అసలు ఉమ్మడి పాలమూరుకు సంబంధించి గతంలోనే ఈ నారాయణపేట జిల్లా మాగనూరు మండలానికి సంబంధించి ఒకటేసారి అంటే 3 సార్లు ఫుడ్ పాయిజన్ కావడం, దాదాపుగా ఇబ్బందులు పిల్లలకు సంబంధించి కూడా పరిస్థితి విషమించడం, ఒక 20 మంది ఒకసారి తర్వాత 2 తర్వాత 15 మంది ఈ విధంగా ఇబ్బందులు పడిన తర్వాత పాలమూరుకు సంబంధించి అదే వనపర్తి జిల్లాలోని మదనాపురం మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో అయితే విద్యార్థి ఆత్మహత్య ఒక్కసారిగా జిల్లాలో అయితే కలకలం చెప్తోంది. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఇటు పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే ఆందోళనకు దిగుతున్నారు. ఈ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించాలన్న వద్ద వైపు ప్రభుత్వం ఏమో ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, తర్వాత అంగరంగ వైభవంగా స్కూల్స్ నడుపుతున్నాం, మంచి టీచరు మంచి విద్య బోధిస్తున్నాం అని చెప్పి మంచి సన్నబియ్యంతో భోజనం పెడుతున్నాం అంటూ కూడా వైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఎక్కడికక్కడ మొత్తం ఫుడ్ పాయిజన్స్, విద్యార్థుల పర్యవేక్షణ లోపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, పిల్లలు పోట్లాడడం, ఇటువంటి సంఘటనలన్నీ పునరావృతం అయితేనే ఉన్నాయి అంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా పాలమూరుకు సంబంధించి ఇదే తంతులు మొదలవుతూనే ఉంది. విద్యార్థికి సంబంధించి ఉరివేసుకున్న ఘటనలో అయితే ఇద్దరు పిల్లలు పోట్లాడిన నేపథ్యంలో విద్యార్థి అయితే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి అసలు ఏ కారణం అయి ఉంటుంది అనేది కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. విద్యార్థికి గల కారణాలేంటి, విద్యార్థి మృతికి పట్ల గల కారణాలేంటి, అసలు ఎందుకు చనిపోయాడంటూ కూడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థికి సంబంధించి కూడా జ్వరం రావడం, కాస్త కబడ్డీ ఆడిన తర్వాత కాళ్ళ నొప్పులు ఉండడంతో విద్యార్థికి సంబంధించిన అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా అతనికి మాత్రలు వేసి డార్మేటరీ రూమ్ లో పడుకోమని చెప్పారు. దాని తర్వాత మీ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత డోర్ ఓపెన్ చేసి చూస్తే విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించడంతో ఒకసారి కూడా ఆందోళన గురై అక్కడే కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే బంధువులది కనిపించింది. దాని తర్వాత వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే మృతి చెందాడంటూ కూడా వైద్యులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు, కేసు నమోదు చేశారు. విచారణ తర్వాత కూడా పూర్తి వివరాలు తెలుపుతామంటూ కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ప్లాన్ మేము కూడా రూపాయి దొరక ప్లాన్ అడిగినాం. అరే దెబ్బెట్ట జరిగించిన అని చెప్పి అడిగినాం. అంటే నేను కబడ్డీ ఆడుతాను, కబడ్డీ ఆడుతుంటే నెత్తి గుర్తుకున్నది, నా దానిలోనే కింద వాడిండు, మన కింద వాడిన వాటి తగిలిందో ఏం తెలియదు, నెత్తి అయితే గుర్తుకున్నది అని చెప్పి అన్నాడు. అది కొట్లాడినరా, నా పీకులాడినరా, ఆ నెత్తి గుర్తుకున్న అనుమానం అయితే మా లెక్కలు అయితే కొట్లాడిన విషయమే. అది కొట్లాడి
నాకైతే కొట్లాడే విషయం అది. కొట్లాడి వాళ్ళంతకు వాళ్ళు ఏమైనా చేసిందో తెలియదు. చూసాం, ముగ్గురం కలిసి చూసాం కదా. ఆ ప్లాన్ అంత గంభీర్చలో గుళ్ళు వచ్చారు మన పిల్లలు కూడా చుట్టుముడు కూర్చో ఆ పిల్లాడు వచ్చింది. మా ఎమ్మడి పిల్లాడు కూడా ఏమంటాడు అలా నిన్న కబడ్డీ ఆడుతుంటే ఇట్లా తగిలిందన్నా నెత్తి గుద్దుకున్నారు అని చెప్పి ఆ పిల్లాడు అన్నాడు. ఆ పిల్లాడు ఎంత మా అంటే 12 ఏళ్ళు ఉంటుంది, ఈయన ఏజే ఉంటుంది. ఆ పిల్లాడు ఏజే ఉంటుంది, ఎక్కువ ఏళ్ళకి ఉంటుంది. ఆ పిల్లాడు ఎట్లా తగిలిసినా మళ్ళీ ఏడన్నా గోడకు గుద్దుకున్నారా, బయట నుంచి దిక్కుండా ఎట్లా అని అడిగినాం. అడిగితే కబడ్డీ ఆడుతుంటే నెత్తి గుద్దుకున్నారా. నిన్న వాళ్ళ డాడీ చూస్తే పొద్దున వానికి హెడ్ఏక్ వేస్తుందని గ్రౌండ్కి ఏం రాలేడు. అయితే పొద్దున చాయ్ బిస్కెట్ తిన్నాము. డైనింగ్ హాల్ తిన్న తర్వాత డాక్టర్ సార్ డాక్టర్లో వండుకోమన్నాడు. పండుబెట్టి నేను వచ్చి ఎగ్జామ్ పెట్టిందని పొద్దున మేడం మా మేడం ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళ డాడీ తిట్టిందని చెప్పిండు. అలాగే డాక్టర్లో వండుపెట్టిన తర్వాత మేము ఎగ్జామ్ పెట్టిందని వచ్చి ఎగ్జామ్ రాసిన. వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు వచ్చిండే. అలాగే డార్మెట్ వాళ్ళ పేరెంట్స్ తోలుకపోతే అలాగే ఊరేసుకొని అలా వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి తీపించిన కూడా ఇంటికి తోలుకోవడమే. వాళ్ళకి హెడ్ఏక్ నిన్న నుంచి హెడ్ఏక్ లేదు.